ఈనాటి జగిత్యాల జిల్లా జగిత్యాల నియోజకవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయ జాగృతి అధ్యక్షురాలు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత శాసన మండలి సభ్యురాలుగా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సోదరిమణి కవిత గారికి, మాజీ మంత్రివర్యులు, అనేక అనుభవం గడించినటువంటి నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు రాజేశం గౌడ్ గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత గారు, పెద్దలు బాబురెడ్డి గారు, అదేవిధంగా మా రమణారావు గారు, వెంకట్రావు గారు, వేదిక పైన ఉన్నటువంటి మా గౌరవ నాయకులందరికీ, కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అనేక విషయాలు ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. నాయకులుగా, కార్యకర్తలుగా కొన్ని విషయాల పట్ల ఖచ్చితమైనటువంటి దృష్టిని సాధించి మనం ముందుకు సాగినప్పుడే పార్టీ మనుగడ కానీ, రేపు మనం అనుకున్నటువంటి లక్ష్యం కానీ నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఒక ఉత్సాహం వచ్చినప్పుడు, పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉండడం, పరిస్థితి అనుగుణంగా లేనప్పుడు కుంగిపోవడం అనేటువంటి పరిస్థితికి భిన్నంగా మనం పనిచేయవలసినటువంటి అవసరం, ఆ సమయం అయితే వచ్చిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మొట్టమొదటిగా నాయకుల, కార్యకర్తలందరికీ విన్నవించే విషయం ఏమిటంటే, దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17-18 నెలలు కావస్తున్నది. ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దక్కిన సంగతి మనకు తెలుసు. పచ్చిగా ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ అవే మాటలు మళ్ళీ మళ్ళీ చెబుతూ ప్రజలను మరొకసారి మోసం చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. అయినప్పటికీ ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనాయి. కాంగ్రెస్ అంటేనే మోసం, వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా బూటకం, ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయరు, మాటలు తప్ప చేతలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటిదే బ్రహ్మాండమైన అభివృద్ధి. ఒక్క విషయం అంటే సమయం తక్కువన్నది, నేను 2-3 నిమిషాలనే ముగిస్తాను. దయచేసి అందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెచ్చుకున్నది ఏదో ఆషామాషి కోసం కాదు, అంతా అయిపోయిందని అనుకోవడానికి కూడా వీల్లేదు. తెలంగాణ రాష్ట్రం రావడం అందరి అదృష్టం. దానికి ఆర్గనైజర్ కృషి చేసినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలను తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. అందరం సంతోషపడ్డాం. అయ్యో చాలా గొప్ప జరిగిందని అనుకున్నాం. కానీ ఆ కళకు మరి ఎల్లకాలం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనందరం బాధ్యతగా ఉంటేనే అది ఆ కళ ఎల్లకాలం నెరవేరుతుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా మళ్ళీ ఒక 10 సంవత్సరాలు కోరుకున్నటువంటి పరిస్థితికి ఇప్పటికే తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఇందుకోసం కాదు, నిజంగా నిజమైనటువంటి తెలంగాణ వారసులుగా, నిజమైనటువంటి కేసీఆర్ సైనికులుగా, నిజంగా తెలంగాణ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని కోరుకునేటువంటి నాయకులుగా మనం ఆశించింది నిజంగా ఎంతో గొప్పగా ఉండే. 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుందని ఆశించడం. కానీ ఆ ఆశ భంగమై ఇవాళ నిరాశ మిగిలినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. మరి దీనికి అనుగుణంగా మనం పనిచేసే అక్కడ ఉన్నది. ఇలా వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఘోరంగా విఫలమైంది. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారు మళ్ళీ వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనేటువంటి అభిప్రాయానికి ఇలా ప్రజలు వచ్చున్నారు. దీన్ని నిలబెట్టడం కోసం నలుమూలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మరి ఎంతో అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి అక్కడ ఉన్నది. రేపు మీటింగ్ పోతాం, లక్షలాదిగా తరలి వచ్చి సభ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. నా భూతో నా భవిష్యత్ అనేటువంటి విధంగా ఈ సభ సక్సెస్ అవుతుంది మనందరికీ కూడా తెలుసు. కానీ ఎప్పటికప్పుడు జరుగుతున్న కుట్రలను పసిగట్టడం, వాటికి అనుగుణంగా నాయకులుగా మనం ఆలోచన చేయడం, ఇప్పటిదాకా జరుగుతున్న విషయం ఏం తెలుసా? ఊళ్ళల్లో ఎవరి మాట్లాడినా మనం మాత్రం మనకుండా ఉండడం. నన్నయ్య అంటలేడు కదా, కేసీఆర్ సార్ అంటాడు కదా,
గత ప్రభుత్వాన్ని అంటాడు కదా, బీఆర్ఎస్ పార్టీని అంటాడు కదా అని మనము సైలెంట్ గా ఉండడం కరెక్టా? ఒకటికి 10 సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? ఉన్నదా? ఉంటే ఆ ఉత్సాహం ఖచ్చితంగా చూపించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు తప్పకుండా చూపించాలి. ఇలా సోషల్ మీడియాలో ఎవరో ఒక్కరు ఒక నిజమైన పోస్ట్ పెడితే మహిళలకు 2,100 రూపాయల వృత్తి ఇస్తానని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంలో చెప్పింది, ఇయ్యలేదు అని పెడితే తప్ప ఒప్పును కూడా మరి ఇలా పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. వెంటనే ఆ పోస్ట్ తీసాయి, పోలీస్ స్టేషన్కి వచ్చి కలుమని మాట్లాడుతున్నారు. మరి ఇటువంటి తరుణంలో నాయకుల కార్యకర్తలుగా మనం వికేంద్రతో ఒకరికొకరు కలిస్తేనే బలం కదా. ఇంతకుముందు మన మండలాలలో ఎంపీపీలుగా పనిచేసిన వాళ్ళు, జడ్పీటీసీలో పనిచేసిన వాళ్ళు, మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న వాళ్ళు, వైస్ చైర్మన్గా ఉన్న వాళ్ళు, అనేక పదవులు అనుభవించిన వాళ్ళు ఇలా సైలెంట్ గా ఉంటే ఎట్లా? ఒకవైపు మన పార్టీని మొత్తమే భూస్థాపితం చేయాలనేటువంటి కుట్రలు ఒక దిక్కు జరుగుతుంటే మనం సైలెంట్ గా ఉండవద్దు. మనకు తెలియదా నిజంగానే కవిత మేడం చేయని నేరానికి 5 నెలల పైసలకు కావాలని జైల్లో పెట్టిన మాట వాస్తవం కాదా? నిజంగానే అందులో వాస్తవాలు ఉంటాయి. ఈ కేసు ఇప్పుడు ఎందుకు క్లోజ్ అయితే దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అంటే బదనాం చేయడమే వాళ్ళ ఉద్దేశం. చెట్టును కొట్టలేక కొమ్మలను కొట్టిండ్రు. మాను లాంటి చెట్టును ముట్టే ధైర్యం లేక, కేసీఆర్ గారిని ముట్టే ధైర్యం లేక కవిత గారి మీద నెప్పం పెట్టి నెలల తరబడి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కై చేసినటువంటి పండగం కదా. కాబట్టి రోజుకు ఇదంతా కుట్రపూజగానే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పరిస్థితి ఇట్లా ఉంటే ఇలా బీజేపీ ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నటువంటి ఎంపీ అరవింద్ కుమార్ ఎన్ని మాటలు చెప్తాడో మీ అందరికీ తెలుసు. ఒక్కటన్నా ఇప్పుడు రెండోసారి ఎంపీగా గెలిచింది కదా, ఒక్కటన్నా ప్రజలకు ఉపయోగపడే పని, కష్టంలో కావచ్చు, వాళ్ళ అవసరాలు కావచ్చు, ఎవరికైనా ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం కావచ్చు. అభివృద్ధి అంటేనే కవితమ్మ. ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటేనే ఏ ఊర్లో చూసినా వారి మార్కు ఉన్నది. ఏ మనిషి దగ్గర చూసినా చిన్నవాళ్ళను పెద్దవాళ్ళను అందరినీ హక్కున చేసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లాలో జగిత్యాల ప్రాంతంలో వారి కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి విషయాలు మనకు తెలుసు. కానీ మాయ మాటలు చెప్పి నమ్మబుచ్చి ప్రజలను నమ్మించే విధంగా అనేక అబద్ధాలు చెప్పినటువంటి విషయాలు మనం మర్చిపోతే ఎట్లా? దానికి వీటైనటువంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉన్నదా లేదా? ఇలా పసుపు బోర్డు గురించి మాట్లాడారు. మన ప్రాంతంలో పసుపు రైతులు ఇక్కడ నుంచి మా గొల్లపల్లి మండలం నుంచి స్టార్ట్ అవుతారు. నిజంగానే పసుపు బోర్డు వచ్చిందంటే అందరూ ఆశపడ్డారు. పసుపు బోర్డు రావడం కాదు, బోర్డు ద్వారా రైతులకు జరిగింది. ఆ పసుపు బోర్డు ద్వారా నిజంగానే మద్దతు ధర నిర్ణయించగలిగినవా? పసుపు రైతులకు రక్షణ కల్పించగలిగినవా? ఇలా ఈ బోర్డు తేవడం వల్ల ఎవరికి ఏం ఒరిగింది? కాబట్టి పుట్టెడు అబద్ధాలు. తర్వాత ఒక ప్రభుత్వం అంటూ ఉంటే దేనికోసం పనిచేయాలి? ఆ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న ఎంపీ కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడన్నా మాట్లాడతాడా? మాట్లాడు. ఎందుకంటే కేవలం ఒకే ఒక ఎజెండా ఎత్తుకొని మతం పేట ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని అదే ఒకటే ఒక నినాదం మీద బతుకుతున్నటువంటి పార్టీ. ఇలా 2-3 ఉదాహరణలు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం వచ్చిందంటే ప్రజల యొక్క సంక్షేమం చూడాలి. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక్క కార్యక్రమం ఉన్నదా? ప్రభుత్వం యొక్క ఆదాయం ఎత్తుకునే పనిచేసింది. జీఎస్టీ తీసుకురావడం వల్ల 18% ప్రజల మీద భారం పడ్డది. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ప్రజల మీద భారం మోపి ప్రభుత్వ ఆదాయం ఎంచుకొని ప్రజల సంక్షేమాన్ని మర్చినటువంటి బీజేపీ పార్టీ ఒకరికి మరి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. ఒక్క మాట ఆలోచించండి. ఇలా మనం అందరికీ ప్రధాన శత్రువు ఉన్నాం. కాంగ్రెస్ ప్రధాన శత్రువు ఎవరంటే బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన శత్రువు ఎవరంటే బీఆర్ఎస్. ఇలా ఇంకో కొత్త పరిస్థితి